ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. కేంద్రంలో ఉమ్మడిగా 27 మంది వార్డు వాలంటీర్లు రాజీనామా. జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ కార్డులను కలిగి ఉండాలన్న నంద్యాల జిల్లా సంఘ అధ్యక్షుడు హుషేన్ వలీ. నెరవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని సతీమణి ఉమామహేశ్వరమ్మ. 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి డాక్టర్ శివమ్మ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో జిల్లా కేంద్రాలకు ధీటుగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 4 దశాబ్దాలుగా డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి డాక్టర్ శివమ్మ దంపతులు తెలియని వారు ఉండరు. ఆనాటి వైద్యానికి తగ్గట్టుగా పేదలకు వైద్య సేవలు అందించి పేదల మన్ననలు పొందిన డాక్టర్లు వీరు. పట్టణంలోనే మసీదు వీధిలో చర్చికి దగ్గరగా ఉండే ఈ ఆసుపత్రి నేడు ఆధునికతను సంతరించుకుంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన యువ డాక్టర్ల ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. గత దశాబ్దాల కాలంగా చిన్న చిన్న వైద్యాలకు కేంద్రమైన ఆలగడ్డలో నేడు జిల్లా ఆసుపత్రులకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రకాల సౌకర్యాలతో ఆధునిక పరికరాలతో ఆధునిక వైద్యం అందిస్తున్నారు యువ డాక్టర్లు. డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీరెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ చంద్రిక వీటితో పాటుగా పలు విభాగాలకు నిష్ణాతులైన అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో బోన్ ఐ అండ్ ట్రామా కేర్ యూనిట్ ఇక్కడ సేవలు అందిస్తుంది. ఈ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డయాబెటిస్, ఆర్థో ఆప్థాల్ వైద్య సేవలు అందిస్తున్నారు. చికిత్సలు, కంటి వైద్యం, షుగర్, బీపీ వ్యాధులకు నంద్యాల లాంటి ప్రాంతాలకు తరలి రాకుండా ఈ ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాధునిక వైద్యం అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి వైద్యులు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను 2 నెలల పాటు ఉచితంగా చేసేందుకు ఈ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లక్ష్మీరెడ్డి ముందుకు వచ్చారు. పేదలకు అత్యంత చౌకగా వైద్యం అందించేందుకు వీరు సిద్ధమయ్యారు. కేవలం పరికరాల ఖర్చుతోనే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ఈ ఆసుపత్రిలో కొద్ది రోజులు మాత్రమే నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి ఎండీ నరసింహారెడ్డి ప్రజలను కోరుతున్నారు. అలాగే ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందుబాటులో ఖర్చుతో నిర్వహిస్తున్నందున సుదూర ప్రాంతాలకు వెళ్లలేని పేదలకు ఈ ఆసుపత్రి ఒక వరంగా చెప్పవచ్చు. ఆలగడ్డ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ ఆసుపత్రి వైద్యులు కోరుతున్నారు. ఆలగడ్డ ప్రజలకు శుభవార్త. గత 40 సంవత్సరాలుగా డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు పేదవారికి అందుబాటులో సాధారణ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్పెషలిస్ట్ సేవలు కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో మా హాస్పిటల్ నందు స్త్రీల వైద్యము, కంటి వైద్యము, కీళ్ళు ఎముకలకు సంబంధించిన వైద్యము మరియు డయాబెటాలజీ అంటే షుగర్ వ్యాధి సంబంధించిన వైద్యము, పెయిన్ మెడిసిన్, అనస్థీసియాలజీ అందుబాటులోకి తెచ్చినాం. ఇందులో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కేవలం మన ఆలగడ్డ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సాధారణ స్థాయికి వివిధ రకముల స్పెషలిస్ట్ చేత అందుబాటులోకి తేవాలని ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసినాం. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్థాల్మాలజీ, అనస్థీసియాలజీ, ఎండోక్రైనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, డయాబెటాలజీ నిరంతరము ఈ సేవలు కొనసాగిస్తున్నారు. ఇందుకు మా హాస్పిటల్ తరఫున సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో తెచ్చినాం. ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రత్యేకమైన డయాగ్నోస్టిక్ సెంటర్ను కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఎక్స్రే సర్వీసులు, ల్యాబ్ సర్వీసులు, అత్యాధునిక ల్యామినార్ బోటి ఉంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, ఎక్స్రే ఉంది, ల్యాబొరేటరీ సౌకర్యం ఉంది. ప్రజలకు సరసమైన ధరలకి ఇక్కడ మేము అన్ని రకాల సేవలు అందిస్తున్నాం.
ఆలగడ్డ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మనం ఆలగడ్డలో ఎస్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు నూతనంగా బోన్ ఐ అండ్ ట్రామా కేర్ ప్రారంభించడం జరిగింది. ఈ ఎస్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు ప్రత్యేకమైన విభాగాలు ప్రారంభించడం జరిగింది. ఇందులో ఆర్థోపెడిక్స్ డాక్టర్ టిఎన్ లక్ష్మీరెడ్డి ఎంఎస్ ఆర్థోపెడిక్స్ మరియు డాక్టర్ యశ్వంత్ సారెడ్డి డయాబెటాలజీ ఎండి అనస్థీషియా మరియు పెయిన్ మెడిసిన్ ప్రత్యేకమైనవి, మరియు ఎస్ చంద్రిక ఎంఎస్ ఆప్థాల్మాలజీ కంటి వ్యాధి నిపుణులు, మరియు ఆప్సిక్ అండ్ గైనకాలజీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ విభాగాలలో ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రతి పేదవాడికి అందుబాటులో కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందుబాటులో తీసుకొస్తున్నాము. ఇందులో అన్ని బోన్కి సంబంధించిన అన్ని శస్త్రచికిత్సలు సరసమైన ధరలో చేయబడును, మరియు కంటికి సంబంధించిన అన్ని శస్త్రచికిత్సలను కూడా చేయడం జరుగుతుంది. బోన్ ఐ కాకుండా పెయిన్ మెడిసిన్ కూడా ఇందులో ప్రత్యేకము కావున ఆలగడ్డ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. అయ్యలూరు గ్రామానికి చెందిన 27 మంది వార్డు వాలంటీర్లు ఒక్కమ్మడిగా రాజీనామా చేశారు. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి అక్బర్ కి రాజీనామా పత్రాలను అందజేశారు. వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, అమ్మాయిలను మాయం చేస్తున్నారని నిందలు వేస్తున్నారన్నారు. వాలంటీర్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, మేమెందుకు అలా చేస్తామని మహిళా వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయమే నిద్రలేచి అక్కా చెల్లెమ్మలకు అవ్వతాతలకు పింఛను ఇచ్చే వాళ్ళమని, అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడడం దారుణమన్నారు. కరోనా కాలంలో ఎవరు బయటికి రాని సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించామని తెలిపారు. చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మేము ఎంతమందికి సేవ చేశామని, అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేని పోనివి మాట్లాడడం దారుణమన్నారు. మళ్లీ జగన్ గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. చినిగిపోయినా కానీ తెచ్చేయండి. పనిచేస్తున్నాను. మేము ప్రజలకు గత 5 ఏళ్ళుగా చాలా సేవలు చేశాము. ఇప్పుడు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు మా మీద కక్ష కట్టి మా మీద ఏవో కేసులు వేయాలని చూస్తున్నారు. జగన్ గారు మాకు ఎన్నో సేవలు అందించారు ప్రజలకి. ఆ సేవలు తెలియజేయాలని వెళ్తుంటే మేము మీద ఆ కేసులు వేస్తాము, ఈ కేసులు వేస్తాము, మమ్మల్ని కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అందుకే మేము ఈ రాజీనామా చేసి జగన్ గారి యొక్క పాలనను ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేసాం. మేము అయ్యలూరు గ్రామ సచివాలయంలో పనిచేసే వాలంటీర్లము మేమంతా. టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు, మీరు లేడీస్ని మాయం చేస్తున్నారు, కనిపించకుండా చేస్తున్నారు అని టీడీపీ వాళ్ళందరూ మమ్మల్ని బాధ పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా మేమేం బాధపడలేదు. కానీ ఈ
పెన్షన్ పంచే దాంట్లో కూడా మా మీద ఇంత కక్షపూరితంగా ఉంటారని ఆ విషయంకి మేము చాలా బాధపడినాము. మేము కూడా వాలంటీర్లలో మేము కూడా లేడీస్ ఉండాము. మేము లేడీస్గా ఉండి ఇంకొక లేడీస్ని మేము ఎందుకు మాయం చేస్తామనేది మాకు చాలా బాధ కలిగించింది. తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మేము పొద్దున్నే తెల్లవారుజామున చీకట్లోనే 5కు 6కు పనులకు పోతారని చెప్పి మేము నిద్రపోకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి పెన్షన్ లేటు కాకూడదని పంచిన రోజులు కూడా ఉన్నాయి. కరోనా టైంలో కూడా మేము అస్సలు బయటికి ఎవరే కానీ రాకపోతే మేమే అంగళ్ళకు పోయి వాళ్ళకు తెచ్చిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ జనాలకు గుర్తు ఉన్నాయి, ప్రజలకు. కానీ వాళ్ళు ప్రతిసారి మేము జగన్ నుంచి వచ్చినామని చెప్పి మా మీద ఇంత కక్ష కట్టుకొని చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు. అందుకోసం అని చెప్పి మేము జగన్ నుంచి వచ్చినాం కాబట్టి మేము రిజైన్ చేసి వాలంటీర్లకు ప్రజలకు జగన్ గెలిపించుకునేలాగానే తిరుగుతామని మేము రాజీనామా చేయడానికి వచ్చినాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు అత్యవసర సేవలు అందించే 33 విభాగాలకు చెందిన వ్యక్తుల ఓటింగ్ కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సెంటినరీ హాల్లో పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ అంశాల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అత్యవసర సేవలు అందించే వ్యక్తుల పోస్టల్ బ్యాలెట్ ను సంబంధించిన ప్రక్రియను బుధవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని రిటైర్నింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం సుమారు 36,000 పోస్టల్ బ్యాలెట్ల అవసరం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కు సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి సమర్పించాలి, సంబంధిత ఫార్మేట్లపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలను సిద్ధం చేసి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. దివ్యాంగుల వద్ద నుండి హోమ్ ఓటింగ్ కు అభ్యర్థన పత్రాలు తీసుకొని ఎంతమంది హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నారో వారి జాబితాను రూపొందించాలన్నారు. హోమ్ ఓటింగ్ వినియోగించుకోవాల్సిన వారు ఫామ్ 12ని అందజేయాలన్నారు. దీనికి సంబంధించి బిఎల్ఓలు, ఆయా సెక్టర్ అధికారులు ఈ విషయంపై పర్యవేక్షించాలన్నారు. కార్మికుల ప్రతి ఒక్కరూ కార్మిక సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలని నంద్యాల జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు హుస్సేన్ వలీ పేర్కొన్నారు. ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు హుస్సేన్ వలీ భవన నిర్మాణ కార్మికులకు పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల దోర్నిపాడుకు చెందిన రాజా హుస్సేన్ అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోవడంతో కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు బీమా సదుపాయాల గురించి తెలియజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘంలో ప్రతి ఒక్క కార్మికుడు సభ్యత్వ కార్డును కలిగి ఉండాలని ఆయన సూచించారు. దీని వలన పలు ప్రయోజనాలు వారికి కలుగుతాయన్నారు. ఏదైనా దురదృష్టవశాత్తు అనుకోని సంఘటన జరిగినప్పుడు సభ్యత్వం కలిగిన కార్మికులకు యూనియన్ అండగా నిలుస్తుందని హుస్సేన్ వలీ సూచించారు. బిల్డింగ్ పనులు చేసేటప్పుడు కార్మికులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఒక 6,000 రూపాయలు కట్టి ఒక బిల్డరు కార్డే తీసుకోలేని వాళ్ళు తప్పుగా అనకాకరి ఉండేమాట చెప్తున్నాను. కార్డు వేసుకోకపోతే మనం లక్షలు కాంట్రాక్ట్ ఏ విధంగా ఇవ్వాలా అని కూడా మీరు గమనించాలా. ఎందుకంటే ఒక 6,000 రూపాయలు పెట్టి ఒక బిల్డరే కార్డు తీసుకోలేకపోతే మనం లక్షల రూపాయలు ఇచ్చే బిల్డింగు మనకి ఏ విధంగా పూర్తి చేయగలడు, చేస్తాడా లేకపోతే మధ్యలోనే వదిలిపెట్టిపోతాడా అని కూడా మీరు కొద్దిగా గమనించాలి. ఖచ్చితంగా కార్డు కూడా
తీసుకోవాలనేది కూడా కంపల్సరీ అడగరైనా ప్రతి ఒక్క ఇంట్లో కూడా రిక్వెస్ట్గా చెప్తున్నాము. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన దున్నిపాటులో ఒక ఎలివేషన్కి సార్వేసు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు వర్కరు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబం పోయి ఆ ఇంట్లోకి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అంటే మా కొడుకు చనిపోయాడు, ఇక్కడ మీ బిల్డింగ్ పని చేస్తున్నాడు కాబట్టి కదా చనిపోయింది, అందుకు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసినారు. మళ్ళీ మధ్యలో పంచాయతీ చేసి ఒక 4 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అదే కనుక కార్డు తీసుకొని నింటే ఒక యూనియన్ ఆఫీస్ కాడికి వచ్చి సలహా తీసుకొని ఒక వర్కర్లు ఇంత వేయడమా, ప్రతి ఒక్కరు కూడా యూనియన్లో ఇంత చందా వసూలు చేసి అతని కుటుంబానికి అందజేస్తామన్నమాట. ఎందుకంటే ఒక ఇంటోళ్ళు అమౌంట్ డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. డబ్బులు లేని వాళ్ళ కాడికి పోయి మనం ఏ విధంగా మనము రిక్వెస్ట్గా వాళ్ళకు చేయగలం. అందుకు కాబట్టి ప్రతి ఒక్క ఇంటి ఓనరు కూడా కంపల్సరీగా కార్డు ఉందా లేదా, లేబర్ కార్డు ఉందా లేదా కూడా అడగండి. ఇంకోటి కూడా ఇంకా త్వరలో మేము ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్క వర్కర్ కూడా ఇన్సూరెన్స్ ఉండాలని మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకోటి కూడా వర్క్ చేసే కాడ మీరు వచ్చానే వర్కర్లను కంపల్సరీగా ఒకటి రూల్స్ అనేది పెట్టండి. తాగి పని చేస్తున్నాడా, మందు తాగి పని చేస్తున్నారా లేదా కూడా ఒకటి గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక రూల్ పెట్టారు. మందు తాగిన వాళ్ళు పని చేయగానే ఒక రూల్ ఖచ్చితంగా తేండి. ఇంకోటి కూడా కార్డు ఉందా లేదా అని కంపల్సరీగా ఇంటోళ్ళు అడగాల. ఎందుకంటే ఈ కార్డు వలన ఏదైనా కాల్లో చెయ్యో ఇరిగినా ఇంటోళ్ళ మీద రియాక్షన్ కాకుండా యూనియన్ కాడికి వచ్చాక యూనియన్ తరఫున పోయి ఏదో ఇంటోళ్ళకి కూడా రిక్వెస్ట్గా మేము కూడా అంత ఇయ్యారన్నా అని చెప్పి మీకు కూడా సాల్వ్ చేయనుకుంటా. ఎందుకంటే వెనకమ్మడే రియాక్ట్ అయ్యి ఇంటోళ్ళ కాడికి పోకుండా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ పని చేయరు. ఎందుకంటే మీరు కూడా ఇంటోళ్ళు కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ పని చేస్తున్నాడంటే పైన నెత్తి మీద టోపీ ఉందా లేదా, కరెంటు తీగలు దగ్గర ఉన్నాయంటగా కనీసం చేతులకు గ్లౌజులు వేసుకోవడమా అని కూడా కొద్దిగా ఎంక్వైరీ చేయలేను. ఎందుకంటే బిల్డర్కు చెప్పడం నేర్చుకోరి కంపల్సరీ. ఎందుకంటే ఇంటి వద్ద ఏదైనా జరిగిందనుకో ప్రమాదం, ఇప్పుడు ఆ బిల్డింగ్ కాడ పడి చనిపోయారంటే కనుక మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరో చెప్పినా కానీ ఈ పలానా బిల్డింగ్ కాడ చనిపోయాడు, పలానా బిల్డింగ్ చనిపోయాడు ఊరల్లో మొత్తం తెలిసిపోతారు. సపోజ్ కంపల్సరీగా ఒక రూల్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ. అది ఈ రూపంలో ఏదైనా జరిగిందనుకో ఏ విధంగా ఉంటుంది కొద్దిగా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక రూల్స్ అనేది పాటించారన్నా. నమస్కారం. నిర్మాణ గ్రామంలో ఎమ్మెల్యే కాటసాని సతీమణి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సతులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలోని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని సతీమణి ఉమామహేశ్వరమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. 3 దఫాలుగా తమపై నమ్మకం ఉంచి ఆందోళన ఎక్కించారని, ఈసారి కూడా తమను గెలిపించాలని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ సరళమ్మ, ఎంపీపీ హుసేన్, బి మండల కన్వీనర్ సుమంత్ రెడ్డి, ఎంపీపీలు పార్వతమ్మ, వెంకటేష్లు, సర్పంచ్ శారదమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. కేంద్రంలో ఉమ్మడిగా 27 మంది వార్డు వాలంటీర్లు రాజీనామా. జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. కార్మికులు ప్రతి ఒక్కరూ సభ్యత్వ కార్డులను కలిగి ఉండాలన్న నంద్యాల జిల్లా సంఘ అధ్యక్షుడు హుషేన్ వలీ. నెరవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని సతీమణి ఉమామహేశ్వరమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.